నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. బీఆర్ఎస్ హయాంలో నిజమైన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు టీ హబ్ను ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం అనుముల హబ్స్ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడని విమర్శించారు కేటీఆర్. తన తమ్ముడు కొండల్రెడ్డి కోసం టెసరాక్ట్ అనే షెల్ కంపెనీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే 200 కోట్ల రూపాయల కొల్లగొట్టారని మండిపడ్డారు. జీరో పెట్టుబడి, జీరో ఎంప్లాయీస్తో కంపెనీలను ప్రారంభిస్తూ అనుముల కొండల్రెడ్డికి 100 కోట్ల విలువైన భూములను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇలాంటి మెలకువలు రేవంత్ ఫ్యామిలీకే కాకుండా రాష్ట్రంలో యువతకు కూడా చెప్పాలని సూచించారు. ఎలాంటి పెట్టుబడులు, ఉద్యోగులు లేకున్నా భారీ లాభాలు గడించడంలో అనుముల కొండల్రెడ్డి ఈ శతాబ్దపు ఆవిష్కర్తగా రూపొందిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ రేవంత్ రెడ్డికి సోయిరాదా నిలదీశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ ఎజెండాలో పెడితే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాత హడావుడిగా లేఖలు రాయడం తప్ప తెలంగాణ ప్రయోజనాల పట్ల మీకు అసలు చిత్తశుద్ధి లేదా అని నిలదీశారు. జీఆర్ఎంబీ ఎజెండాలో ఏపీ ప్రభుత్వం పెట్టిన అంశాలను తొలగించే వరకు తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టాలన్నారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే జీఆర్ఎంబీ సమావేశ ఎజెండాను వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరించారు. కేంద్రం చేతిలో ఉన్న జీఆర్ఎంబీ, చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణకు చేస్తున్న జలద్రోహాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలోనే 1,00,000 ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను లాక్కుంటున్నాడని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్టీల భూములు గుంజుకొని తమ్ముడు కొండల్రెడ్డికి 200 కోట్ల విలువైన భూములను కట్టబెట్టాడని, లగచిరలో ఎస్టీ భూములను గుంజుకొని అల్లుడు సత్యకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో గిరిజనులకు పట్టా భూములు చేస్తామని హామీ ఇచ్చి వారి భూములు గుంజుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఎస్టీ కార్పొరేషన్కు 2,730 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే ఖర్చు చేసింది 70 కోట్లే అని, ఇప్పటి వరకు గిరిజనులకు ₹1 సబ్సిడీ ఇవ్వలేదు, ఒక్క ఉపాధి అవకాశం కల్పించలేదని అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ కోసం, అన్నదమ్ముల కోసం టెసరాక్ట్ అనే షెల్ కంపెనీని ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే 200 కోట్ల విలువ గల భూములు కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ భూముల అక్రమ కేటాయింపుల ఫైళ్లలో గుడ్డిగా సంతకాలు పెడుతున్న అధికారుల రేపు జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అనుముల బ్రదర్స్ అయితే ఏమైనా చేయొచ్చని విమర్శించారు. అయితే అందుకే ఉద్యోగాలు రాక అల్లాడుతున్న నిరుద్యోగులు పెద్దగా శ్రమించాల్సిన పని లేదన్నారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే మంత్రం ఒకటి చెప్తారంటూ ట్వీట్ చేస్తారు. ఇక ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు ఇంటి పేరును ఏగా మార్చుకోండి, ఏ ఆఫీస్కు వెళ్ళినా మా అన్న పేరు రేవంత్ రెడ్డి అని చెప్తే ఇట్టే పనైపోతాయని ఎద్దేవా చేశారు. పందికొక్కుల భూదందాకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్పై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కడుతున్న ఏక్తా మాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. కోట్ల విలువైన భూమిని వంశీరామ్ బిల్డర్స్, అపర్ణ కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతుందని మండిపడ్డారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా భూములు పంచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు. యూనిటీ మాల్, గోల్ మాల్పై బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. రేవంత్ సర్కారు చేస్తున్న భూదోపిడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను బయటపెట్టడానికి రాయదుర్గం పనుల పరిశీలనకు వచ్చామన్నారు. 2 ప్రైవేటు వ్యక్తులకు కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్న హైడ్రాకు అక్రమ నిర్మాణాలు కనబడడం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ భూదోపిడీపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. రాయదుర్గంలో యూనిటీ మాల్ పనుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం చేశారు. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. బలవంతంగా అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదెక్కడి దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యమేనా అని నిలదీస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ లూటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే కడుతున్న ఏక్తా మాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్ సర్కారు కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిందని మండిపడ్డారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా భూములు పంచిపెడుతున్నారని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ పేరు నచ్చకపోతే పేర్లు మార్చైనా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగించాల్సిందని హితవు తెలిపారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం చేసినా చేయకపోయినా కేసీఆర్ పథకాలను కొనసాగించాలనే లక్ష్యంతోనే రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై 1371 మందికి ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న 171 మందికి ఉచితంగా ఆపరేషన్ చేపడుతున్నట్టు తెలిపారు కేటీఆర్. కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలతో సిరిసిల్లాలో ఓ చిన్నారి తన కన్న తండ్రిని కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశంను కాంగ్రెస్ నేతలు హత్య చేశారని మండిపడ్డారు. ఈ కేసులో సూత్రధారులు కాకుండా చోటామోటా నేతలను అరెస్ట్ చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. సామాన్యులను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. ఆ చిన్నారి భవిష్యత్తుకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 2 నెలలుగా గోదావరి నీళ్లపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించకపోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడని ఫైర్ అయ్యారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడన్నారు. నాగార్జున సాగర్లో నీళ్లున్నా రైతులకు నీళ్లు ఇవ్వమని జిల్లా మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి లొంగిపోయి కుక్కలా బతుకుతున్నాడన్నారు. ఎస్ఐఆర్లో జరిగిన లోపాలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పలు అంశాల్లో అభ్యంతరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది బీఆర్ఎస్ నేతల బృందం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ కర్నర్ ప్రభాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, సుమిత్రానంద్, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. సరుకు సంబంధించి పలు అంశాలను సీఈఓకు వివరించారు బీఆర్ఎస్ నేతలు. గీతా కార్మికులపై ఎక్సైజ్ దాడులతో పాటు ఎమ్మెల్యేల మామూళ్ల తందాను ఆపివేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా 46 మంది ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 20 లక్షలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని R&R కాలనీలో గీతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గీతండల చైతన్య యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుపై రేవంత్ సర్కారు రాజకీయం చేస్తుంది. నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ప్రైవేటు భూమిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం నెలకొల్పుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అయితే విగ్రహం కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆ స్థలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్టీఓ ఉమారానికి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంటు సభ్యుడిగా ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు అని కొనియాడారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో జన్మించి బ్రిటన్లో ఉదయించాడని అన్నారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్గా ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులను చేపట్టాలని, మరింత ఉదయ్ నాగరాజ్ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అండ్ కంప్లైంట్స్ ప్లాట్ఫామ్ ఏఐ హబ్ స్విట్జర్లాండ్ తన పూర్తి స్థాయి డిజిటల్ ఎకోసిస్టమ్ను ప్రారంభించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ది కాంప్రహెన్సివ్ ఏఐ రెఫరెన్స్ లేయర్ అండ్ గ్లోబల్ థింక్ ట్యాంక్ ఇన్నోవేషన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్లాట్ఫామ్ ఫౌండర్ శ్రీధర్ గద్దే, మాజీ మంత్రి ఎర్రబెల్లి, మహేష్ బిగాలతో పాటు యూకే, యూఎస్ నుండి వచ్చిన ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్య, నైపుణ్య శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి మరింత ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కోరారు. నాచారంలోని అభయప్రద స్పీచ్ స్కూల్ను ఆయన సందర్శించి విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్పై కార్పొరేటర్ బండారి వేణు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. నిరాధారమైన ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారి వేణుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమ నిరసనను తెలిపేందుకు బండారి వేణు నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమను నిండా ముంచిన ఎమ్మెల్సీ కోదండరాంను నడి రోడ్డుపై నిలదీశారు నిరుద్యోగులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కోదండరాం వాహనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఉద్యోగాల భర్తీపై నిలదీశారు. తాము ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించినప్పటికీ రాకుండా అదే ప్రెస్ క్లబ్లో మరో మీటింగ్కు కోదండరాం హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రసంగాలిచ్చి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారని సూటిగా ప్రశ్నించారు నిరుద్యోగులు. రేవంత్ సర్కారుపై నిరుద్యోగుల పోరాటం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. గాంధీ భవన్ను ముట్టడించారు నిరుద్యోగులు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీ భవన్కు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలి రావడంతో గాంధీ భవన్ ముందు భారీగా పోలీసులను మోహరించారు. నిరుద్యోగులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. యూనిఫామ్డ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో కష్టాల కడలిలో పంట సాగు చేయాల్సి వస్తుందని కర్షకులు భగ్గుమంటున్నారు. యాప్లో యూరియా బుక్ కావడం లేదని వాపోతున్నారు. యాప్తో అపసోపాలు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. దీంతో మెదక్ జిల్లా చేగుంట మండలంలో రైతులు ధర్నాకు దిగారు. పొలంపల్లి రహదారిపై బైఠాయించిన అన్నదాతలు యూరియా యాప్ వద్దంటూ ఆందోళన నిర్వహించారు. సాంకేతిక లోపాలతో యాప్లో యూరియా బుక్ కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీలి విప్లవంపై మత్స్యకారుల జీవితాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపల పంట పండించిన మత్స్య సొసైటీలు ఇప్పుడు పని లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. జూలై మాసానికల్లా చేపల పంపిణీ పూర్తి కావాల్సి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా చేపల పంపిణీ ప్రక్రియ ప్రతిపాదన దశలోనే ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మత్స్యకార సొసైటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీలతో మధ్య దళారులు లబ్ధి పొందుతున్నారని, కాంట్రాక్టు విధానంతో కాకుండా తమ సొసైటీల ఖాతాల్లోనే నగదు బదిలీ చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని రథం చెరువు సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెరువు ఆక్రమణలకు గురవుతుంటే మరోవైపు మురుగునీటి లీకేజీలతో చెరువు నీరు కలుషితమవుతుందని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల బాధలు అన్నీ ఇన్ని కావు. తీవ్ర అస్వస్థతతో కనీసం నిలబడలేని పరిస్థితులు. ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి బెడ్ అందక నేలపైనే పడుకోబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. బెడ్లు ఖాళీ లేవంటూ రోగిని బయటే నిలిపివేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని ఎంత వేడుకున్నా స్పందించలేదని వారు వాపోతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో నాగర్ కర్నూలు జిల్లాలో పలువురు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటనను నమ్మిన బాధితులు గిన్నెలు శుభ్రం చేసే పీచు తయారీ పేరుతో ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ నిర్వాహకంతో దాదాపు 30 మంది బాధితులు మోసపోయారు. ఇప్పటికే కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందిందని, ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందినిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించి ₹40 లక్షల బకాయిల విడుదలకు 4 లక్షల కమిషన్ డిమాండ్ చేశారని ప్రసన్న కుమారి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ₹120 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు క్లియర్ చేయడానికి 6 నుంచి 10% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంచలన ఆరోపణలపై న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై నిష్పాక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ కేంద్రంగా జరుగుతున్న గంజాయి క్రయ విక్రయాలపై గచ్చిబౌలి పోలీసులు ఈగల్ టీం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. విశ్వజిత్ కలిత అనే పూర్వ విద్యార్థిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన అతను యాక్టర్ ట్రైనర్గా పనిచేస్తూ గోపన్పల్లిలో నివాసం ఉంటున్నాడు. అతని వద్ద 5 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్తున్న రైల్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 4 సూట్ కేసుల్లో సుమారు 55 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో 2 ఏళ్ల పాటు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకులు కొట్ట నరేందర్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే పసిబిడ్డ ప్రాణం తీసిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాపిరెడ్డి కాలనీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప వద్ద విద్యుత్ ప్రమాదం సంభవించి లాలు రాథోడ్ అనే 2 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన పరిహారాన్ని ప్రకటించాలని, అన్ని విధాలా ఆదుకోవాలని నరేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో హసన్పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్ చంద్రారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ప్రమాదంలో భరత్ చంద్రారెడ్డి 75% కాలిన గాయాలయ్యాయి. 15 రోజులుగా మృత్యువుతో పోరాడి అతను మృతి చెందాడు. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. భరత్ చంద్రారెడ్డి మృతి వార్తతో గంటూరుపల్లె గ్రామంలో విషాద ఛాయలున్నాయి. మేడ్చల్ జిల్లా దేవరాయాంచల్లో కోల్డ్ రష్ లాజిస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సుమారు 2 గంటల నుంచి చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు 2 ఫైర్ ఇంజిన్లు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. అగ్ని ప్రమాదంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై లోక్సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ బిల్లును జేపీసీకి పంపిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ జేపీసీలో మొత్తం 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉండనున్నారని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు జేపీసీ నివేదిక ఇవ్వనుందని గడువు విధించింది. అయితే ఈ ఎఫ్సీఆర్ఏ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనారిటీలను టార్గెట్ చేస్తున్నట్లు ఈ బిల్లు ఉందని అటు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. లుంగివాలా వివాదం రాజ్యసభను కుదిపేసింది. తనపై బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ఫిర్యాదు చేశారు. సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిడ్జాస్ ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. దక్షిణ భారతీయులను చిన్నచూపు చూసేలా మాట్లాడారని ఆరోపించారు. సౌత్ ఇండియా సంస్కృతిని, ఐడెంటిటీని అవమానించే పదాలను ఆమె వాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు బ్రిడ్జాస్. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ సుస్మితా దేవ్ తనపై జాన్ బ్రిడ్జాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటున్నారు. అయితే ఆయనపై కూడా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ సర్కారు కొత్త సెస్ను తెరపైకి తెచ్చింది. సంక్షేమ పథకాల పేరుతో సామాన్యుడి చెబుకు చిల్లు పెడుతుంది. ఇప్పటికే ఆలయాల ఆదాయం, గంజాయి సాగు, చట్టబద్ధత నిర్ణయాలతో విమర్శల పాలైన ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అనాథలు, వితంతువుల కోసం వాహనదారుడిపై అదనపు భారం మోపింది రాష్ట్ర పన్నులు ఎక్సైజ్ శాఖ. లీటర్ పెట్రోల్, డీజిల్పై అదనంగా 60 పైసలు వసూలు చేసేందుకు విండో అండ్ అర్బన్ సెస్ను అమల్లోకి తెచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీట మునిగింది.
టెర్మినల్ పార్కింగ్ ఏరియా చెరువును తలపించింది. దాదాపు 12,000 కోట్లతో నిర్మించిన విమానాశ్రయం చిన్నపాటి వర్షానికే ఆగమాగమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో యోగి సర్కారుపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆకాశంలో ఎగరాల్సిన విమానాలు నీట మునిగితే ఎయిర్పోర్ట్లో పడవలు ప్రయాణిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటన్నారు అఖిలేష్. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబైలోని గౌషియా చాల్పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు 6 భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలో ఇప్పటి వరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 257 మంది గల్లంతయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 260కి పైగా రహదారులు దెబ్బతిన్నాయి. దాదాపు 900 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. 161 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. వరద ఉధృతికి కుల్లు, మండి, చంబా, సోలాన్, బిలాస్పూర్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 886 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపింది ప్రభుత్వం. రాజస్థాన్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జైపూర్, భరత్పూర్, కోటా, బికనీర్ సహా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చిత్తోర్గఢ్, గలావాడ్, బరణ్, జోధ్పూర్, సిరోహి, హనుమాన్గఢ్ జిల్లాలు కుండపోత వానలతో తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు రానున్న 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొలంబియాలో పెను భూకంపం భారీ విషాదాన్ని మిగిల్చింది. భూకంపం దాటికి మృతుల సంఖ్య 255 దాటింది. 700 మంది దాకా గాయపడ్డారు. మరో 3,000 మందికి పైగా గల్లంతవగా భూకంప ప్రభావిత కాలి, పెరీరా, చోకో, మణిచెల్స్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూకంప తీవ్రతకు దాదాపు 1600 భవనాలు దెబ్బతిన్నట్లు పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు సహాయక చర్యల్లో అమెరికా, భారత బృందాలు పాల్గొంటున్నాయి. జింబాబ్వేలో వరుస పడవ ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం కింద జరిగిన ఘటనను మరవకముందే కరీబా సరస్సులో మరో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 77 మంది గల్లంతయ్యారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 77 మందిని రక్షించారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్టు వెల్లడించారు. అయితే పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఆఫ్రికా దేశం కాంగోను ఎబోలా వైరస్ వణికిస్తుంది. దేశంలో వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎబోలా కాటుకు ఇప్పటి వరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 3 వారాల వ్యవధిలో మొత్తం 4,381 కేసులు నమోదయ్యాయి. మరో 704 మంది బాధితులు ప్రస్తుతం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. అయితే వ్యాధి తీవ్రత పెరుగుతున్న వైరస్ను గుర్తించడం, నియంత్రించడం, సకాలంలో వైద్యం అందించడం సవాల్గా మారింది. ఎబోలాను నియంత్రించే వ్యాక్సిన్లు, నిర్దిష్ట చికిత్సా విధానాలు కానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. నోయల్ టాటాతో విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖరన్ రాజీనామాతో టీసీఎస్ షేర్లు కుప్పకూలాయి. టాటా షేర్లు 5% నష్టపోయాయి. చంద్రశేఖరన్ 2017లో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి వరకు చంద్రశేఖరన్ పదవి కాలం ఉంది. టాటా జనరల్ బాడీ సమావేశానికి ముందు చంద్రశేఖరన్ నిర్ణయం సంచలనంగా మారింది. బంగారం ధరలు మళ్లీ రాజుకున్నాయి. 2 రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 950 రూపాయల మేర పెరగగా 24 క్యారెట్ల బంగారం ధర 1040 రూపాయల మేర పెరిగింది. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.